వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగ క్రిస్మస్. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి. నన్ను దూషించడమే ఈ ప్రభుత్వం పనిపెట్టుకుంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ వెల్లడి. టికెట్ల ధరలను పెంచుతూ ప్రకటన చేసిన భారతీయ రైల్వే శాఖ. ఈ నెల 26 నుంచి పెరిగిన ఛార్జీలు అమలు అవుతాయని అధికారుల వెల్లడి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ అయ్యప్ప ఆలయంలో పవర్ గురుస్వామి ఆధ్వర్యంలో 31న అయ్యప్ప మహాపడి పూజ. పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలి రావాలని మహారాష్ట్ర అయ్యప్ప సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పవర్ గురుస్వామి ప్రకటన. రాష్ట్రంలో సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనం జాగృతి కార్యక్రమంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రకృతి విపత్తులపై మాక్స్ ఎక్సర్సైజ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి. సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. దేశంలో గాంధీ పేరును రూపుమాపే కుట్రను బీజేపీ చేస్తుంది. నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. అయోధ్య నగర్ సాయిరాం నగర్ కాలనీలో రాజ్ కుమార్ స్వామి నివాసంలో ఘనంగా అయ్యప్ప ఋషితుల్య పడి పూజ. పాల్గొన్న మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నన్ను దూషించడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిపెట్టుకుందని తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ ఆరోపించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినట్లు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. తనను దూషించడం, చనిపోవాలని శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని విమర్శించారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్లో ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో కేటీఆర్ భేటీ అయ్యారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా తెలిసేది. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదు. కాంగ్రెస్ ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకొచ్చిన పాలసీ రియల్ ఎస్టేట్ కోసమే. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి చేను వద్దకు వచ్చేది. ఇప్పుడు యూరియా కోసం కుటుంబం అంతా లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది అని కేసీఆర్ విమర్శించారు. ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 22 నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ సోమవారం నుండి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండటం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలో అయోధ్య నగర్ సాయిరాం నగర్ కాలనీలో రాజ్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఋషితుల్య మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంపతులు హాజరై పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని అయోధ్య నగర్ సాయిరాం నగర్ కాలనీలో రాజ్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ ఋషితుల్య మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లారం లింగేశ్వర్ ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా,
దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. దండము కాషాయ యతీశ్వరులకు ఇస్తారు. సన్యాసానికి వేరు 18 సార్లు చేసి అయ్యప్ప మాల వేసి దండం తీసుకోవడము ఇది ఋషికి మార్గానికి నిర్దేశకరణమైనటువంటి మార్గ సూచిక కాబట్టి దండం ఇచ్చినటువంటి ఋషితుల్య పూజలు అమ్మ తల్లిదండ్రులకు కూడా ప్రతి ఒక్కరికి ఆ హరిహరా పుత్రుడైనటువంటి ఆ అయ్యప్ప యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ఒక్కసారి శరణం చెప్పండి. శ్రీ స్వామి జ్యోతి స్వరూపనే. రైల్వే టికెట్ ధరలను పెంచుతూ భారతీయ రైల్వే శాఖ ప్రకటన చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. భారతీయ రైల్వే టికెట్ల ధరలు పెంచింది. డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూనే ఎక్కువ మంది ప్రయాణికులకు రైల్వే సేవలను చేరువ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజా మార్పుల ప్రకారం లోకల్ స్వల్ప దూర ప్రయాణాల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ప్రయాణికులకు ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్డినరీ క్లాస్ రైలు టికెట్ ధర కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచింది. మెయిల్ ఎక్స్ప్రెస్, ఏసీ, నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసల చొప్పున ఛార్జీలు పెంచింది. ఇక నాన్ ఏసీ ట్రైన్లో 500 కిలోమీటర్ దూరం ప్రయాణించే వారు అదనంగా ₹10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 26 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో రైల్వేకు దాదాపు ₹600 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తుంది. దేశంలో గాంధీ పేరును రూపుమాపే కుట్రను బీజేపీ చేస్తోందని, గాంధీ దేశానికి చేసిన సేవలు ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు నిరసనగా ఈరోజు ఏఐసీసీ పిలుపు, పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె నాగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం గాంధీ విగ్రహం ముందు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహీర్ బిన్ హందాన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పించాలని 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా ఎంతో మందికి పని దొరికిందని, ఉపాధి హామీ పథకం ద్వారా అనేక తాండాల్లో, గ్రామాల్లో 40% అభివృద్ధి పనులు జరిగాయని, మోడీ రద్దు చేసిన ఉపాధి హామీ పథకం లాగానే మహాత్మా గాంధీ ఫోటో ఉన్న ₹10 నుండి ₹500 నోట్లను రద్దు చేసి చూపించాలని, మహాత్మా గాంధీ శాంతియుతంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి అని, బీజేపీ కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కాకుండా గాడ్సేను దేవుడిగా పూజిస్తున్నారని, జాతీయ జెండాను స్వాతంత్రం వచ్చినాక కూడా అంగీకరించని భావజాలాలు ఉన్న బీజేపీ దేశానికే ప్రమాదమని, బీజేపీ ఎల్లప్పుడూ మతం పేరుతో దేశం విభజించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి మాట్లాడి, జాతీయ ఉపాధి హామీ పథకం 2005 ఆగస్టు 23న చట్టంగా ఆమోదించబడి 2006 ఫిబ్రవరి 2 నుండి అమలులోకి వచ్చిందని, గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధిని హామీ ఇస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, ఆనాటి గాంధీ గారి గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిలో నుండి వచ్చిందే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2 ఫిబ్రవరి 2026న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, యూపీఐ చైర్పర్సన్, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కొప్పుల రాజు అనంతపూర్లో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఫిషరీస్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వేల్పూరు నర్సారెడ్డి, ముప్కల్ ముత్యంరెడ్డి, దర్పల్లి బాలరాజ్, మోర్తడ్ రాములు, డొంకేశ్వర్ భూమేష్, నగర మహిళా అధ్యక్షురాలు రేవతి, నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
మోయిన్, మైనార్టీ అధ్యక్షులు ఎజాజ్, పూల ఉషా, చంద్రకళ, విజయలక్ష్మి, ప్రీతం, రాజేంద్ర ప్రసాద్, అష్రఫ్, మలైకా, శుభం, మహేందర్, రమేష్, రాజ్, గగన్, బాల్ నర్సయ్య, రాజేందర్ మరి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మీద మహాత్మా గాంధీ పేరు మీద పేరు పెట్టడం జరిగింది. అప్పటి మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల కోసము గ్రామాలను వదిలి వలసలుగా వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడికి 100 రోజుల ఉపాధి హామీ పథకం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మన బాపూజీ మహాత్మా గాంధీ పేరు పెట్టి దాని ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో 100 రోజులు కల్పించి వారికి రోజు వేతనంగా కష్టానికి మినిమం 100 రూపాయలు. ఈ నెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న మాక్స్ ఎక్సర్సైజ్ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మాక్ ఎక్సర్సైజ్కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై శనివారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. మాక్ డ్రిల్ నిర్వహణకు నిర్ణీత ప్రణాళిక, ఆయా శాఖల బాధ్యతలు, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలు, సమన్వయం, సమాచార వ్యవస్థ, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మాక్ డ్రిల్ను ఈ నెల 22న బోధన్ డివిజన్లోని గోదావరి తీర ప్రాంతమైన హంగర్గ గ్రామంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కిల్లా రఘునాథ్ చెరువు ప్రాంతంలో మాక్ ఎక్సర్సైజ్ చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. విపత్తులు, వరదలు, ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగిన సమయంలో ఎలా స్పందించాలి, ఆస్తి ప్రాణ నష్టం నివారించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ ఎక్సర్సైజ్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగాహన కలుగుతుందని, విపత్తులను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధత ఏ మేరకు ఉన్నామనేది అవగాహన అవుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మాక్ ఎక్సర్సైజ్ ను పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. విపత్తులపై సమాచార సేకరణ, తక్షణ స్పందించేందుకు వీలుగా కలెక్టర్లు కంట్రోల్ రూమ్ ఏర్పాటు, సమాచార మార్పిడి, ప్రజలను అప్రమత్తం చేయడం తదితర వాటిపై కలెక్టర్ సూచనలు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణీత ప్రదేశాలలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపారు. జూమ్ కాన్ఫరెన్స్ లో సంబంధిత శాఖల అధికారులు రాష్ట్రంలో కాల్వల ఆధునీకరణ లేకపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం వినియోగంలోకి రావడం లేదని జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం అలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. సాగునీరు అందక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 3 మోటార్లకు గాను ఒక్కటే పనిచేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. కాలువల ఆధునీకరణ లేకపోవడం వల్ల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం వినియోగంలోకి రావడం లేదని పేర్కొన్నారు. సుమారు 40 కిలోమీటర్ల పైప్లైన్ ద్వారా నీటిని ఆర్డీఎస్ కాలువలోకి పంపింగ్ చేస్తే చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందని సూచించారు. నడిగడ్డ రైతాంగానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి 6 నెలల గడువు ఇస్తున్నట్లు ప్రకటించిన కవిత, ఈలోగా సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. మక్క రైతుల సమస్యలపై స్పందించిన ఆమె కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మరి ఎట్లా నీళ్లు రావాలి, ఎట్లా మనకు కృష్ణాలో నిజంగా 16 టీఎంసీలు ఉన్నటువంటి వాటా, దీనికి ఏం వివాదం లేదు, ఆల్రెడీ మనకు హక్కుభుక్తంగా ఉన్నటువంటి వాటా, దీన్ని ఎట్లా వాడుకోవాలి అనేటటువంటి విషయంలో మరి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ఆ యొక్క గోల్ ఫుల్ఫిల్ కాలేదో ఆ తర్వాత కూడా దీని మీద ఇంతవరకు ఆలోచన సాగలేదు. ఇది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఇంకా చివరి ఆయకట్లో ఉన్నటువంటి రైతులు, యాక్చువల్లీ ఈ నీళ్లు ఆలంపూర్ దాకా పోవాలి, మానవపాడు మండలంలో కూడా సగం మందికి వస్తున్నాయి, ఇంకా సగం ఊర్లకు రావడం లేదు. అంత దూరం వరకు కూడా పోవాల్సినటువంటి నీళ్లు ఇప్పుడు పోలేకపోతున్నాయి. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్పేటటువంటిది ఈ అదనంగా ఉన్నటువంటి మోటార్లను వాడుకోవడానికి ఒక 40 కిలోమీటర్లు పైప్ లైన్ వేయాలి. ఇందులోంచి పంపు చేసిన నీళ్లు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా
తీసుకెళ్ళి చాలా ముందుకు తీసుకెళ్ళి అదే ఆర్డీఎస్ కెనాల్లో వదిలేసినట్టయితే చివరికంటా పోతాయని అన్నారు. కాకపోతే దీంట్లో సమస్యలు ఏంటి మళ్ళా అంటే ఆ పైప్ లైన్ వేయడానికి కొంత ల్యాండ్ డిసెంబర్ 31వ తేదీన మహారాష్ట్రలోని కిన్వాట్ అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప మహాపడి పూజకు అందరూ ఆహ్వానితులై అఖిల భారత అయ్యప్ప సేవా సమితి మహారాష్ట్ర అధ్యక్షులు పవర్ గురుస్వామి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలూకా కేంద్రంలో ఉన్న శ్రీ అయ్యప్ప ఆలయంలో పవర్ గురుస్వామి ఆధ్వర్యంలో డిసెంబర్ 31వ తేదీన అయ్యప్ప మహాపడి పూజను ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర అఖిల భారత అయ్యప్ప సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పవర్ గురుస్వామి తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకలు ఈ ఆలయంలోనే అయ్యప్ప సన్నిధిలో అయ్యప్పను స్మరిస్తూ ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పవర్ గురుస్వామి వివరించారు. ఈ పూజకు మహారాష్ట్రతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని పవర్ గురుస్వామి పిలుపునిచ్చారు. आज रविवार दिनांक 21 दिसंबर 2025 आज का ये दिव्य दर्शन भगवान श्री अय्यप्पा स्वामी का किन्नवट जिला नांदेड़ से आप सभी भक्तजनों के लिए भगवान श्री अय्यप्पा स्वामी का अनुग्रह हम सब पर बना रहे इस प्रार्थना के साथ ओम श्री स्वामी ज्योति स्वरूपने सर्वरोग निवार धर्मंत्री मूर्तिये सर्व दुख हरणे सर्व संकट हरणे सर्व अपराध रक्षकने ओम श्री स्वामी अन्नदान प्रभुवे हरिहर. డొంకేశ్వర్ మండల కేంద్రంలో పిఎం శ్రీ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ మండలం పిఎం శ్రీ హై స్కూల్ విద్యార్థులు బాలికల వాలీబాల్ మరియు కబడ్డీ విభాగంలో ఫైనల్కి చేరడంలో త్రుటిలో తప్పిపోయినా కూడా 3వ స్థానం కోసం జరిగిన పోటీలు అద్భుతంగా ఆడి విజయం సాధించి కప్పులను గెలుచుకున్నారు. విజయం సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు అభినందించారు. ఇట్టి క్రీడలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానంలో ఈ నెల 19 మరియు 20 తేదీల్లో పోటీలు నిర్వహించారు. నిన్న రాత్రి ముగింపు కార్యక్రమంలో బహుమతులను ప్రధాన ఉత్సవం జరిగింది. డొంగ్లీ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మహాత్మా గాంధీ ఫోటోకు పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేశారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి ప్రయత్నిస్తున్న ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నామని తెలిపారు. ఇట్టి నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు డొంగ్లీ మండల సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డొంగ్లీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజుదేశాయ్, మాజీ అధ్యక్షుడు రాజు పటేల్, సర్పంచ్లు శివాజీ పటేల్, యూసుఫ్ పటేల్, లక్ష్మణ్, బాబావర్, సంగ్ర పటేల్, బస్వంత్ హల్లే, జునేద్ పటేల్, శ్రీకాంత్, శ్రీధర్, ఉమాకాంత్ పటేల్, చాంద్ పటేల్, డాక్టర్ ఇలేగావ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు మరియు మొన్ననే ఎన్నుకోబడిన మా మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అందరికీ మరియు జక్రంపల్లి మండల కేంద్రంలో జైడి గంగారెడ్డి కుటుంబంలో అయ్యప్ప మహాపడి పూజ నిర్వహించారు. జక్రంపల్లి మండలంలోని అయ్యప్ప స్వాములు అందరూ కలిసి భజనలు చేస్తూ అయ్యప్ప పాటలను ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ అయ్యప్ప ఆశీర్వాదాలు పొందడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘ సభ్యులు, మండలంలోని ఆయా గ్రామాల గురుస్వాముల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో అభివృద్ధి పర్వానికి నూతన అధ్యయనం మొదలైంది. నందిపేటలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం వార్డు సభ్యుడు ఇమ్రాన్ ఖాన్తో కలిసి గ్రామాభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల తర్వాత మాటలకే పరిమితం కాకుండా చేతులతో చూపిస్తూ అభివృద్ధి పనులను వేగవంతంగా పనులు ప్రారంభించడంతో ప్రజల్లో విశేష స్పందన కనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం కంటే ముందే పనులు ప్రారంభించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. గ్రామంలో అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజల అవసరాలకు నేరుగా తెలుసుకుంటూ పనులను చేపడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా ముస్లిం మైనారిటీలకు అత్యంత అవసరమైన అసంపూర్తిగా ఉన్న షాదీఖానాలో అభివృద్ధికి ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తయితే పేద మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లిళ్లు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మరింత సౌకర్యంగా మారనుంది. షాదీఖానా పనుల ప్రారంభం సందర్భంగా గ్రామ పెద్దలు, ముస్లిం మైనారిటీ ప్రతినిధులు సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగంను అభినందించారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకత్వం గ్రామంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని వారు ప్రశంసిస్తున్నారు.
ప్రజా సమస్యలను పక్కన పెట్టకుండా అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటూ చకచక పనులు చేపడుతున్న ఈ కొత్త పాలనపై గ్రామ ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో నందిపేట్ మండల కేంద్రం అభివృద్ధిలో కొత్త మైలురాయిగా నిలుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల బరిలో నిలిచి ఓటమికి పాలైన నేతలు కూడా రావడంతో ప్రజల్లో సంతోషం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వాసరి రామచందర్, మందమైపాల్ సుధాకర్ గౌడ్, నందిపేట ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షోకతుల్ బారీ, మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ హుసేన్, హుస్నాహుద్దీన్, సయ్యద్ జమీల్, వార్డు సభ్యులు సలీం పాషా, కుల పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మారుతి నిక్సా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ విట్రా కారును మాజీ ఎంపీపీ భాస్కర్ రాజు, బిల్లా సాయిబాబా లాంచ్ చేశారు. పలువురు సర్పంచ్లను సన్మానించారు. మారుతి నిక్సా వారు నిర్వహించినటువంటి గ్రాండ్ విట్రా కార్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచులకు ఎక్స్ ఎంపీపీ భాస్కర్ రాజు సన్మానించారు. జిల్లా సాయిబాబా సర్పంచులు బాడ్సి శ్రీనివాస్ రెడ్డి, చిన్నతాడిం సర్పంచ్ జలందర్ రెడ్డి, కులాస్పూర్ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, శాఖపూర్ సర్పంచ్ ఎర్ర హనుమన్లు వీరిని సన్మానించడం జరిగింది. మరి వీరందరూ కూడా గ్రామ అభివృద్ధి జిల్లాలోని స్ఫూర్తిగా ఉండేలా అభివృద్ధి చేస్తారని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, సత్యపాల్ నరేష్, నేను భోజన్న సాగర్, మహి తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలో 69వ ఎస్జీఎఫ్ అర్బన్ మండల స్థాయి క్రీడలను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. భీమ్గల్ పట్టణంలో 69వ ఎస్జీఎఫ్ అర్బన్ మండల స్థాయి గేమ్స్ ఈరోజు కృషి హై స్కూల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించాలి, పిల్లలను స్మార్ట్ ఫోన్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉంచాలి. క్రీడల వలన శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుంది. ఆటలలో గెలుపు ఓటములు సహజం. ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని గెలవడానికి ప్రయత్నించాలి అని అన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి. కన్నా తల్లిదండ్రులకు, గురువులకు, ఉన్న ఊరుకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, ఫిజికల్ డైరెక్టర్ రమణ, కృషి హై స్కూల్ యాజమాన్యం, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఓటమిని ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా మోస్త్రా మండలం చింతకుంట గ్రామంలో చింతకుంట క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ మ్యాచ్లను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. బోర్డు చైర్మన్ హరీష్, సర్పంచ్ నీలిమా సాయిగౌడ్ల ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు మొదటి బహుమతిగా 33,333 రూపాయలు, రెండవ బహుమతిగా 15,555 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే పోచారం 7-10 వయసులో బ్యాటింగ్ చేసి టీం సభ్యులను, గ్రామస్తులను ఆశ్చర్యపరిచారు. మీరు తలుచుకుంటే ప్రపంచం అంతా మీరే జయించగలుగుతారు. ఆ శక్తి యువతకు ఉంది. మేము ఓన్లీ ప్రోత్సహించగలుగుతాం తప్పితే మేము పరిగెత్తలేం. కూర్చుని జాగాలు మాట్లాడుతూ ప్రోత్సహిస్తాం. ఆ పరిగెత్తేది, ప్రయాణం చేసేది, ఆ సాధించేది యువత. ఇవాళ మిలిటరీలో ఉన్న యువతనే, పోలీసులు ఉన్న యువతనే, నాయకులు యువతనే. కాబట్టి వీరందరూ కూడా ఆ మంచిగా ఆలోచన చేసిన దానికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొకసారి మీకు అందరికి నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రకృతి వ్యవసాయ క్షేత్రం చిన్ని కృష్ణుడు ఆధ్వర్యంలో చైతన్య స్కూల్ విద్యార్థులు సందర్శించారు. నిజామాబాద్ నగరంలో ఉన్న గూపన్పల్లి వద్ద ఉన్న చైతన్య స్కూల్ యాజమాన్యం విద్యార్థులు ప్రకృతి వ్యవసాయ విధానాన్ని నేర్పించేందుకు వినూత్నంగా ఆలోచించి 4వ తరగతి చదువుతున్న 40 మంది విద్యార్థినులను రైతుల వేషధారణలో గూపన్పల్లి గ్రామానికి చెందిన చింతలూరు చిన్ని కృష్ణుడు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. మాపల్లె వరి రకం పంట, వంకాయ తోట, జొన్న కందులు, పాలకూరతో పాటు వ్యవసాయ పంటల తీరును స్వయంగా విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తగా పేరుగాంచిన చిన్ని కృష్ణుడు వివరించారు. ఎంతగానో సంతోషంతో విద్యార్థులతో సిబ్బంది పంట పొలంలో వ్యవసాయ పనులు చేసి సంబరపడ్డారు. మున్సిపాలిటీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించని అధికారులను సస్పెండ్ చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని మున్సిపాలిటీలో గత 2 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ మల్టీపర్పస్ కార్మికులు ధర్నా చేస్తున్నారు.
వీరికి మద్దతుగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు హాజరై మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ భాగాల్లో కాయకష్టం చేస్తున్న అభాగ్య జీవుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. వీరికి కనీస వేతనం జీవో ప్రకారం చెల్లించకుండా కేవలం 10,000 మాత్రమే జీతం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మిగతా జిల్లాలోని మున్సిపాలిటీలో ఇస్తున్న దాని ప్రకారం కూడా వేతనం ఇవ్వడం లేదు. దీనికి తోడు PF పేరిట కొన్ని సంవత్సరాల నుండి అసలు డబ్బులు జమ కావడం లేదు. కనీసం మెసేజ్లు కూడా రాకపోవడం చాలా విడ్డూరం. ఇందులో ఏదో అవినీతి జరుగుతుందని వాపోయారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్న అధికారులపై సమగ్ర విచారణ జరిపి సబ్ కలెక్టర్ గారు వారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జీవో ప్రకారం వేతనాలు 5వ తేదీలోపు సరైన సమయానికి చెల్లించి PF డబ్బులు క్లియర్ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని ఏడల కార్మికుల పక్షాన అండగా నిలబడి భవిష్యత్తులో జరిగే పోరాటానికి పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి వస్తుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు ఆరిఫ్, ప్రకాష్, సలీం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జీతాలు పెంచాలని చెప్పి కనీసం PF డబ్బులు అనేటువంటి ఏదైతే ఉందో మా సెల్ ఫోన్ ద్వారా మాకు ఒక మెసేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ మెసేజ్ కూడా కనీసం రావట్లేదు అని అంటే అందులో ఎంత అవినీతి జరుగుతున్న విషయాన్ని కూడా సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీరందరూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం వాళ్ళందరినీ కూడా ఒక దృష్టికోణంలో చూడడం జరుగుతూ ఉంది. వీళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మాకు ఎందుకు అడుగుతూ ఉన్నారు, మమ్మల్ని ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేయాల్సినటువంటి అవసరం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు అడుగుతున్నటువంటిది గొంతెమ్మ కోరిక కాదు. ఏదైతే జీవో ప్రకారము నిర్మల్లో కావచ్చు, ఆదిలాబాద్లో కావచ్చు, ఖానాపూర్లో కావచ్చు, ఏదైతే జీవో ప్రకారం వాళ్ళకు శాలరీస్ ఇస్తూ ఉన్నారో, జీతాలు ఇస్తూ ఉన్నారో దాని ప్రకారమే వీళ్ళకు అందరికీ కూడా జీతాలు ఇవ్వాలని చెప్పినటువంటి డిమాండ్. నగరంలోని న్యాల్కల్ రోడ్లో గల హోంవార్డ్ పాఠశాలలో గణిత సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక న్యాల్కల్ రోడ్ నందు గల రోటరీ నగర్లో హోంవార్డ్ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన గణిత శాస్త్ర మేళా అంబరాన్ని అంటాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నతేజ తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ హాజరై గణిత శాస్త్ర మేళా ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులు మన జీవితంలో గణిత శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశంపై విరుద్ధమైన పద్ధతిలో వివిధ రకాల గణిత శాస్త్రానికి సంబంధించిన మోడల్స్, ఆటలు, చిక్కుముడులు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి చూపర్లకు ఆకర్షించాయని అన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు ఎంతో ఆకర్షించాయి. यहाँ न्यालकल रोड पे हार्वर्ड स्कूल में मैथ डे के संदर्भ में मैं रोटरी क्लब अध्यक्ष श्याम सुंदर अग्रवाल जो यहाँ पर चीफ गेस्ट के रूप में उपस्थित हुआ हूँ. यहाँ आकर मैंने देखा है कि बच्चे अपने मैथ्स की काफ़ी यहाँ पर प्रोजेक्ट्स, पजल्स और गेम्स अपनी प्रतिभा से बना के रखे हैं. बच्चों की इस प्रतिभा को देखकर काफ़ी अच्छा लगा है. ऐसे स्कूल द्वारा ऐसे प्रोजेक्ट्स करने से बच्चों में छुपी प्रतिभा बाहर आती है. ఈ సందర్భంగా పాఠశాల తరపున అతిథులుగా విచ్చేసినటువంటి శ్యామ్ సుందర్ అగర్వాల్ గారికి, గోవింద్ జవహర్ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. పాఠశాలల ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ శశికళ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థులకు అన్ని రకాల పోటీ తత్వాలను ఏర్పరచడమే ముఖ్య లక్ష్యమని, నాయకత్వ ధోరణి ఆలోచింపజేసే విధానం విద్యార్థి దశలో చాలా కీలకమైనవి అన్నారు. ఈ కార్యక్రమంలో మూర్తి, పాఠశాల సిబ్బంది అన్ని రకాలుగా సహకారాలు అందించి కార్యక్రమం విజయవంతంలో తమ వంతు పాత్ర పోషించారు. గాజుల్పేట్ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం సభ్యుల ఐక్యత అందరికీ ఆదర్శమని పలువురు నాయకులు కొనియాడారు. నిజామాబాద్ నగరంలోని గాజుల్పేట్లో గల శ్రీ విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం, మాజీ తొలి మేయర్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోనే తొలి సంఘంగా ఏర్పాటు
విజయ్ మునురుకాపు సంఘం అత్యధిక సంఖ్యలో కులస్తులు ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవడం ఆదర్శనీయమన్నారు. ఈ సంఘ అభివృద్ధికి పాటుపడ్డ మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ సేవలు మర్చిపోలేనివన్నారు. నేడు ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు కొరడి కిరణ్, ఉపాధ్యక్షుడు మల్కాయి మహేందర్, ప్రధాన కార్యదర్శి దామా ఇంద్రకరణ్, కోశాధికారి బెల్లాల్ సాయినాథ్ సంఘాభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 12 మంది డైరెక్టర్లు, గౌరవ సలహాదారులు రామడుగు బాలకిషన్, బెల్లాల్ రాజేశ్వర్, నరాల హరిన్, బైరి నడిపి నర్సయ్య, నరాల సుధాకర్, పెద్దకాపులు, మల్కోయి లక్ష్మీనారాయణ, కొర్వి భూపాల్, పెదంగంటి స్వామి, గంట పెద్ద నర్సయ్య, కొరడి పెద్ద నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ పట్టణాభివృద్ధిలో నేను కూడా ఉన్నాను. ఒక మహిళా శక్తిగా అనేటువంటి సోదరి మన మాజీ మేయర్ గారు అభివృద్ధి చెందాలా, మనం అందరం ఏకతాటిపై ఉండి ఈరోజు తన నర్సగా చెప్తుంటూ ఇది నేటివైన సంఘం అని చెప్తున్నారు. ఫస్ట్ నిజామాబాద్ లో మొదటి సంఘం అంటే కిసాన్ మునురుకా సంఘమే అనేది. ఎందుకంటే మన టి శ్రీనివాస్ శ్రీగన్న గారి నేతృత్వంలో ఎంతో సంఘాలన్నీ అభివృద్ధి చెందాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవిదాస్ సూచించారు. మాక్లూర్ మండల మాల మహానాడు అధ్యక్షుడు బేగరి రవి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మాల సామాజిక వర్గ సర్పంచ్లను మండల మాల సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాల సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవిదాస్, మండల ప్రధాన కార్యదర్శి నీరడి శంకర్, మండల నాయకులు స్వామి, మోహన్, నర్సయ్య మాల మహానాడు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అంకిత భావాలతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న ప్రజలకు అటువంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన అవసరం ఉంది. మీకు కొన్ని డిపార్ట్మెంట్లు చెప్తా. మీకు విద్యాపరంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అక్కడ మీకు స్కూల్ ఉంటుంది. అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్లో మీకు లైన్ ఉంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా అగ్రికల్చర్ నుంచి ఏఓ ఉంటాడు, ఏఈఓ ఉంటాడు. తర్వాత పంచాయత్ సెక్రటరీ ఉంటారు, రెవెన్యూ అసిస్టెంట్ ఉంటారు. వీళ్ళందరూ మన హెల్త్కు సంబంధించిన ఏఎన్ఎం కూడా గ్రామాలు ఉంటారు. ఈ విధంగా దాదాపు 10-12 మంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కలిసిన ఉద్యోగస్తులు మీ గ్రామాలలో ఉంటారు. రోడ్లు వేసుకున్నప్పుడు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వస్తారు, కలవాటు కట్టినప్పుడు రోడ్లు వేసుకున్నప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళు వస్తారు. వీళ్ళంతా ఒక గ్రామంలో కూడా ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ గ్రామంలో పనిచేస్తారు. వీళ్ళతోటి మీరు నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో గల రాజుగారి తోట గుమగుమలు హోటల్లో రుచికరమైన అల్పాహారం లభిస్తుందని హోటల్ యాజమాని తెలిపారు. నగరంలో ప్రగతి నగర్ రాజుగారి తోట గుమగుమలు హోటల్లో రుచికరమైన అల్పాహారం లభ్యమవుతుందని హోటల్ యాజమాని తెలిపారు. మా హోటల్ నందు ప్రత్యేకత ఆరోగ్యకరమైన రుచికరమైన అల్పాహారం అందించబడుతుందని, దీనిని జిల్లా చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు ఆదరించాలని కోరారు. తోట గుమగుమలు రాజుగారి తోటలో టిఫిన్ చేయడానికి వచ్చాము. నిజామాబాద్లో హోటల్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ టిఫిన్ సెక్షన్ అనేటువంటిది రీసెంట్గా స్టార్ట్ చేసిండ్రు. అది ఎట్లా ఉంటుందో చూద్దామని వచ్చినాం. నిజానికి ఇక్కడ చాలా బాగుంది. హోటల్ కాకుండా ఒక వెరైటీగా పైన ఇది కానీ ఇంటీరియర్ కానీ హోటల్స్ కానీ కుర్చీలు టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేరు కులస్తుల ఐక్యతకు అభివృద్ధికి పాటు పడతామని కత్తెర గుర్తు అధ్యక్ష అభ్యర్థి కొట్టూరు దేవదాస్ పేర్కొన్నారు. నిజామాబాద్ నగర మేరు సంఘం ఎన్నికలు 2025-28 3 సంవత్సరాల కాలపరిమితి కోసం ఈరోజు ఎన్నికలు నిర్వహించారు. నగరంలోని 10 తర్పాల పరిధిలో సుమారు 1100 కుటుంబాలు ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి కుటుంబానికి 2 ఓట్ల చొప్పున ఓటు హక్కు కల్పించారు. మొత్తం 2000 పైచిలుకు ఓట్లలో మధ్యాహ్నం 1 గంటల వరకు 60% పోలింగ్ జరిగింది. నగర మేరు సంఘానికి 2 ప్యానెళ్లు పోటీ చేస్తున్నాయి. ఒకటి కత్తెర గుర్తు, ఇంకొకటి మిషన్ గుర్తు కాగా కత్తెర గుర్తు అధ్యక్ష అభ్యర్థి కొట్టూరు దేవదాస్ మాట్లాడుతూ మేరు కులస్తుల ఐక్యత అభివృద్ధి కోసం పాటు పడతానని, మేరు కులస్తులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి మేరు కులాన్ని రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాలలో ముందుంచుతానని, విద్యార్థులకు వారిలోని ప్రతిభ పాఠాలకు గుర్తించి ప్రోత్సహిస్తానని తెలిపారు. నిరుపేద మేరు కులస్తుల అంత్యక్రియలకు 2000 రూపాయలు ఆర్థిక సహాయం, వారి కుటుంబ సభ్యులకు ఉచిత భోజన వసతి కల్పిస్తామని తెలిపారు. వివాహ యోగ్యులైన యువతి యువకులకు ఉచిత వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తానని, నగరంలోని 10 తర్పాలలో భవనాల నిర్మాణానికి స్థల సేకరణ, ఆర్థిక సహకారం అందిస్తామని తెలిపారు.
మాడిశెట్టి లక్ష్మణ్ గారు రైల్ ఇంజన్ గుర్తుపైన, రాయ్ మోహన్ గారు స్కేల్ గుర్తుపైన అందరం ఒక్కటిగా వచ్చేసి సంఘ సేవకు ముందుకు వచ్చినటువంటి ప్యానెల్ ఇది. ఈ ప్యానెల్కు మేరుకులస్తులందరూ కూడా మద్దతు ఇచ్చి మా భుజాలమైన సమాజ శ్రేయస్సు కొరకు విద్యుత్ పరమైనటువంటి విధిని బాధ్యతను అప్పగించాలని చెప్పేసి మా మేరుకులస్తుల మేరు సమాజాన్ని. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ఉపసంహరించుకోవాలి. ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ డిమాండ్ చేశారు. 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడాన్ని వ్యతిరేకించండి. విద్యుత్ సంస్కరణ విత్తన బిల్లులను వ్యతిరేకించండి. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చడం వల్ల రైతు కూలీలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, నిజంగా ఉపాధి హామీ కూలీల పట్ల మోడీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే వారికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజుకు 600 రూపాయలను రోజు కూలీ కొలతలతో సంబంధం లేకుండా కూలీ పెంచాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు గడ్కోల్లో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం పేరును మార్చడంను ఉపసంహరించుకోవాలని, విత్తన విద్యుత్ సంస్కరణ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కారల్ మార్క్స్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో 125 రోజులు పెంచుతున్నామనే పేరుతో అనేక కుర్రీలు పెట్టి కూలీలను ఉపాధి హామీ పని నుండి దూరం చేయడానికి మోడీ కుట్రలు చేస్తున్నాడని అన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో రైతులకు నష్టకరమైన విద్యుత్ సంస్కరణలను తెచ్చి కరెంటు మోటార్లకు మీటర్లను బిగించే ప్రయత్నాలను ముమ్మారంగా చేస్తున్నాడని, అంతేకాదు నూతన విత్తన చట్టాన్ని తీసుకువస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు నిమ్మల భూమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు గులాం హుస్సేన్, నర్సాగౌడ్, నడిమి రాములు, గొల్ల రాములు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కోసం ఈనాడు జీరాంజీ పేరుతో ఒక బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లుని లోక్సభలో ఆమోదింపజేసింది. అయితే దీనికి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ పేరుని తీసివేయొద్దని చెప్పి వాళ్ళు ఎంత లొల్లి చేసినా కూడా వినకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రవర్తిస్తూ ఉన్నది. కాబట్టి ఈనాడు రైతు కూలీ సంఘంగా, రైతు సంఘాలుగా, అనేక ప్రజా సంఘాలుగా మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి. 550 మంది ఋషులు సాధువులు చేపట్టిన గోదావరి నది పరిక్రమణ యాత్ర త్రయంబకేశ్వర్లో ముగిసిందని శ్రీ కేదారీనంద స్వామీజీ తెలిపారు. త్రయంబకేశ్వర్ నుండి మొదలైన 550 మంది సాధువులు మహారుషులు గోదావరి నది పరిక్రమణ యాత్ర ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమం త్రయంబకేశ్వర్లో 550 మంది సాధువులు మహాయోగుల ఆధ్వర్యంలో జరిగింది. పతంజలి వ్యవస్థాపకులు, ప్రపంచ యోగా గురువు రామ్దేవ్ బాబా తదితర మహాపురుషులు పాల్గొని సత్సంగ్ నిర్వహించారని శ్రీ కేదారీనంద స్వామీజీ వివరించారు. 550 మంది మహారుషులతో గోదావరి పరిక్రమణ యాత్రను చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహాపురుషులు మన నిజామాబాద్ జిల్లాలో పాదం మోపి మా పాపాలన్నీ పటాపంచం చేసి ఇక్కడ తీసుకొచ్చడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పటికీ నిరంతరంగా सबका महात्मा के बाबा का संकल्पम गोदावरी परिक्रम चलो करना, सब मूर्ति के मिल के गोदावरी परिक्रम करने के बाबा के कोरिक है. हमको आश्रम में हमेशा सेवा करने के సెలవు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగ క్రిస్మస్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. ద్వేషించే వారిని కూడా ప్రేమించే గుణాన్ని స్ఫూర్తిగా యేసు ప్రభువు నింపారని కొనియాడారు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించారని అన్నారు. యేసు ప్రభువు స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ ఒక మిరాకిల్ మంత్ అని చెప్పారు. సోనియా గాంధీ కూడా డిసెంబర్లోనే జన్మించారని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇంత ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామంటే దానికి కారణం సోనియా గాంధీనే అని తెలిపారు. రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఏపీలో పార్టీకి నష్టం జరిగినప్పటికీ సోనియా గాంధీ తెలంగాణను ప్రసాదించారని గుర్తు చేశారు. ఇదే డిసెంబర్లో తెలంగాణ ప్రజాప్రభుత్వం కూడా ఏర్పడిందని అన్నారు.
పేదల ఆకలి తీర్చాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టం తెచ్చిందని అన్నారు. ఇప్పుడు పేదవాడి ఆకలి తీరాలని నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా పేదల ఇళ్లలో వెలుగులు నింపాం. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే వ్యవసాయంపై రూపాయలు 1.4 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వంతో పోటీపడి విద్య వైద్యం అందించాయని తెలిపారు. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకల్ మంత్. నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అని అంటే, డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ 9 నాడు జన్మించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు 60 సంవత్సరాల 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్షను, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అసాధ్యము అనుకొని, ఇక సాధించలేము అనుకొని వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటున్నప్పుడు ఈ సమాజంలో ఏ తల్లి కూడా దుఃఖంతో కడుపు కోతతో బాధపడకూడదు. ఆ తల్లుల యొక్క దుఃఖాన్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ చెకప్ క్యాంపు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం మోర్తాడ్లో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో మహిళలకు సంబంధించిన క్యాన్సర్ ముందస్తు గుర్తింపు కోసం కోల్పోస్కోపీ మరియు మమోగ్రఫీ పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్లోని మా ఈఎన్టీ హాస్పిటల్ వైద్య బృందం సహకారంతో చెవి, ముక్కు, గొంతు ఈఎన్టీ వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. అలాగే డాక్టర్ శ్రీను నాయక్ వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రాథమిక దంత పరీక్షలు, డెంటల్ చెకప్ నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ పరీక్షలకు పెద్ద సంఖ్యలో 400 మహిళలు మరియు గ్రామస్తులు హాజరై సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు చైర్మన్లుగా ఆర్టీఎన్ డాక్టర్ ఎం భూమారెడ్డి ఎంఎస్, ఆర్టీఎన్ డాక్టర్ అరుణవనం ఎండి, ఆర్టీఎన్ డాక్టర్ శ్రీను నాయక్ ఎండిఎస్ వారి సేవలు విశేషంగా నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ అధ్యక్షులు ఆర్టీఎన్ పి నరసింహారావు, సెక్రటరీ ఆర్టీఎన్ గంజి రమేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లర్నింగ్ ఫెసిలిటేటర్ రంజిత్ సింగ్ ఠాకూర్, సభ్యులు టి సూర్యప్రకాష్, ఎల్ శంకర్, ఎస్ శ్రీనివాస్, గిరీష్ కుమార్, గౌరీ శంకర్ పాల్గొన్నారు. క్యాన్సర్ డాక్టర్స్, తర్వాత గైనిక్ డాక్టరు, ఆ తర్వాత హార్ట్ డాక్టర్, ఈ 3 డాక్టరు వారి సిబ్బందితోటి వ్యాన్తో బస్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేసి ఉచితంగా వారికి అన్ని టెస్టులు చేస్తుంది. అలాగే క్యాన్సర్కు స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఇక్కడనే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మేము ఇక్కడ ఎందుకు పెట్టినాము అంటే, ఈ రూరల్ ఏరియాలో అవగాహన చాలా తక్కువ ఉంటుంది, క్యాన్సర్ అవగాహన తక్కువ ఉంటుంది. ఒకవేళ కొందరు అవగాహన ఉన్నా కానీ ముందుకు వచ్చి సిటీలలోకి వెళ్ళి చూపించుకోవడానికి భయపడతారు. ఆ భయమని పోవడానికి వారికి వారం రోజులుగా మేము పత్రికా ముఖం కానీ, పాంప్లెంట్ ముఖంగా కానీ, ఇంకా వాట్సాప్ ముఖం కానీ అందరికీ మోర్తార్లో, తర్వాత ఊరి పక్క గ్రామాలకు కూడా మేము వారికి అవగాహన కల్పించి ఇక్కడికి ఇంచుమించుగా ఇప్పటి వరకు ఒక 300 మంది పేషెంట్లు రావడం జరిగింది. అందరికీ చేయడం జరిగింది. ఇదే కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బొడ్డు సూర్యకళ కిరణ్ కుమార్ వివాహ రజోత్సవ సందర్భంగా ఈస్ట్ బ్యాంకు కాలనీ కమ్యూనిటీ హాల్ యందు లోక కళ్యాణార్థం పరమశివునికి మహారుద్రాభిషేకమును బాసరా శ్రీ వేదభారతి పీఠం సంస్థాపకులు పూజ్య శ్రీ 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 వేద విద్యనార్థగిరి స్వాములవారి ఆధ్వర్యంలో వారి శిష్య బృందంచే నిర్వహించారు. బోధన్ పట్టణంలో రాత్రి బంగారు దుకాణాల్లో భారీ చోరీ జరిగింది. 2 గోల్డ్ షాప్స్ సెట్టర్ పగలగొట్టి దొంగలు చొరబడ్డారు. 35 తులాల బంగారం, 16 కేజీల వెండి, 1 లక్ష నగదు అపహరించారు. బంగారు దుకాణాలు దొంగల మూట టార్గెట్ చేస్తున్నాయి. పోలీసులు డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి వేలిముద్రలు సేకరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగ క్రిస్మస్. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి. నన్ను దూషించడమే ఈ ప్రభుత్వం పనిపెట్టుకుంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ వెల్లడి. టికెట్ల ధరలను పెంచుతూ ప్రకటన చేసిన భారతీయ రైల్వే శాఖ. ఈ నెల 26 నుంచి పెరిగిన ఛార్జీలు అమలు అవుతాయని అధికారుల వెల్లడి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ అయ్యప్ప ఆలయంలో పవర్ గురుస్వామి ఆధ్వర్యంలో 31న అయ్యప్ప మహాపడి పూజ. పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలి రావాలని మహారాష్ట్ర అయ్యప్ప సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పవర్ గురుస్వామి ప్రకటన. రాష్ట్రంలో సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనం జాగృతి కార్యక్రమంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రకృతి విపత్తులపై మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి. సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. దేశంలో గాంధీ పేరును రూపుమాపే కుట్రను బీజేపీ చేస్తుంది. నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్లో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి. అయోధ్య నగర్ సాయిరామ్ నగర్ కాలనీలో రాజ్ కుమార్ స్వామి నివాసంలో ఘనంగా అయ్యప్ప ఋషితుల్య పడిపూజ. పాల్గొన్న మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.